సార్ ఒక మాట గుర్తుంచుకోండి, భగవంతుడు మనలో కూడా కొద్ది గొప్ప మంచి లేకపోతే ఆ పుల్లు ఇవ్వడు, అంతేలేండి, ఆ కెరీర్ ఇవ్వడు. తర్వాత ఏంటంటే నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు, ఆవగింజంత అదృష్టం ఉండాలి. ఆ రెండు ఉన్నవాడే కోట. ఓకే, అది నేను గ్యారంటీగా ఒప్పుకుంటా. ఎంతమంది లేరండి మహానుభావులు. అంటే మీరు టాలెంట్ మీద షైన్ అయ్యని అనుకోవట్లేదు ఎప్పుడు కూడా? ఆ టాలెంట్ ఇవ్వడం కూడా భగవంతుడి కృపే. అది కూడా అదృష్టంలో భాగం అంటారా? మరి కాదు, మరి నాతో నాటకాలు వేసిన వాళ్ళు లేరు, అవును, నాతో యాక్ట్ చేసిన వాళ్ళు లేరు, ఎంతమంది ఉన్నారు కదా, ఎంతమంది ఉన్నారు. మరి ఏది ఆవగింద ఉండబట్టే మీరు కొంతమంది, మీరు భరణి. కాబట్టి ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆ కెరీర్ వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు నేను చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాను, చాలా జాగ్రత్తగా ఉన్నాను, నేను క్లియర్గా చెప్పగలను. ఓకే, అంటే ఇప్పుడు ఎంత లేదన్నా ఇప్పుడు ఇవాళంటే ఛానల్స్ ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, ఆ రోజుల్లో అయినా తోటి వాళ్ళన్నా అడుగుతారు కదా, ఏంటో రాత్రి ఏంటంటే జరిగిందంట అటు జరిగిందంట అని, లేకపోతే ఆడుకొట్టాయంట, లేకపోతే ఇది అన్నారట, నేను తాగి వెళ్ళామంటే ఇట్లాంటివి అడుగుతారు కదా. అవును, రోజు వాళ్ళని చెప్పండి, చర్చ అయితే జరుగుతుంది కదా. జరుగుతుంది, అవును. ఒకసారి మాత్రం పర్లేదు అనుకుంటాను, చెప్పండి, అన్ని ఓపెన్ అయిపోతున్నాయి ఇవాళ రేపు. ఏం పర్లేదు, ఏముంటుంది, ప్రతిదీ మాట్లాడుతున్నారు బయటకు వచ్చి. ఓ రోజు మధ్యాహ్నం దాకా నీకు షూటింగ్ లేదన్నారు, సరే అని చెప్పి ఖాళీ అని కూర్చున్నా. చచ్చిపోయినాడు ఎంఎస్ నారాయణ. ఏంటి అన్నగారు మధ్యాహ్నం ఎప్పుడో షూటింగ్ ఏది ఖాళీ తింటారంటే, రండి అన్నామంటే సరే అని చెప్పి ఇద్దరం కలిసి మందేసి అనుకోకుండా కవర్ చేశారు షూటింగ్కి. చిరంజీవి గారు క్యాకులు ఇచ్చారు, బుద్ధి లేదా వెళ్ళని ఇంత క్యారియర్ ఉన్నవాడు నీకు పాలు పుడతాయి రావడం ఏంటని ఇట్లా. మరి నిజమే కదా, తప్పు కదా. ఏ సినిమా అండి అది? జ్ఞాపకం లేదు నాకు. చిరంజీవి గారి కాంబినేషన్ ఆ సినిమా కాదనుకుంటాను, బట్ ఆయనకి తెలిసి కేకలేసారా మీ మీద? కేకలేసారు అనుకుంటా, అట్లాంటిది అది మొత్తానికి ఆయన కేకలేయడం జరిగింది. అంటే మంచిగా, అదేలేండి, మంచి ఆర్టిస్ట్ నువ్వు, కెరీర్ పాడవుతుంది, బడి ఏంటిది 10 మంది చెప్పుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుంది అని కేకలేసాడు. అదే మీ అభివృద్ధిని ఆశించి చెప్పిన అంటే మొదటి నుంచి బాగా. మీకు చిరంజీవి గారితో అటాచ్మెంట్ ఎక్కువ అండి? అటాచ్మెంట్ నేను ఎవరికి వెళ్ళనండి, నా దగ్గర ఫోన్ నెంబర్లు కూడా లేవు. ఏదన్నా ఫంక్షన్స్కి ఎవరన్నా వాళ్ళు పిలిస్తే మనం వెళ్తాం, లేకపోతే నాకు ఏదన్నా ఫంక్షన్ ఏదైనా ఉంటే పిలవడానికి వెళ్ళడం అంతే తప్ప నేను అసలు ఎవరి దగ్గరికి వెళ్ళను. కాదు, చిరంజీవి గారితో ఏంటంటే ప్రాణం ఖరీదు ఫస్ట్ పిక్చరు. నేను కెమెరా నుంచింది ఫస్ట్ ప్రాణం ఖరీదు. నేను వాసు గారు డైరెక్టర్. అవును, కే వాసు డైరెక్టర్, మనం పోయారు కదా. అవునండి, ఆయన ఆ సినిమాలో చిరంజీవి గారు కూడా యాక్ట్ చేశారు. అవును, తెలియదు, నేను ఎవరో తెలియదు, ఆయన ఎవరో నాకు అంతవరకు తెలియదు. రాజమండ్రిలో అప్సరా హోటల్ దగ్గర ఉంటే ఒక రోజు సాయంకాలం పూట 7 గంటల వేళ ఒక టేప్ రికార్డులు కదా, అప్పుడు మ్యూజిక్ వినపడి ఇది చేస్తుంది ఏంటని చెప్పి వెళ్ళి చూసా. వరండాలో అయిన చిరంజీవి గారు మెడలో ఆర్టిన్ మార్కు ఆంజనేయ బెల్ట్ ఉంటుంది, చైన్, ఒక చిన్న లంగోటి కంటే కొంచెం పెద్దది డ్రైవర్ లాంటిది వేసి మ్యూజిక్ పెట్టి విపరీతంగా పిచ్చిగా డ్యాన్స్ చేసేస్తున్నాడు. ఇంటర్ బాబు ఇది అనుకున్నా. అప్పుడు చూసా ఆయన్ని మొట్టమొదటిసారి చూసింది అది. అంటే ఎంత శ్రమ పడాలి ఆర్టిస్ట్ అంటే, సినిమాల్లో ఎంత పడతారని తెలిసి వచ్చింది నాకు. ఓకే, అప్పటి నుంచి ఆ తర్వాత ఆ సినిమాలో అప్పుడప్పుడు మాట్లాడడం, తర్వాత నేను కూడా యాక్ట్ చేశానండి ఆ సినిమాలంటే అలాగా ఆయన అంటాం. సరే, దానితో వేషాలు అవును రావటం. చాలా సినిమాలు చేశారు కదా మీరు ఆయనతో కాంబినేషన్స్.